నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సూపర్ 6 సూపర్ హిట్ అంటోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కీలక హామీలను అమలు చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలకు రాజకీయ సామాజిక వర్గాల్లో విశేష స్పందన లభిస్తోంది. మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పింఛన్ల నగదు పెంపు, ఉచిత సిలిండర్, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు తొలిగా చేసిన సంతకాలను నెరవేర్చింది. ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో తెదేపా, జనసేన, భాజపా కలిసి అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా, ప్రతి గణపానికే స్వాగతమంటోంది. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం ఆర్టీజీ సెంటర్లో మంత్రి అధికారులతో ఈ రోజు సమావేశమై సమీక్షించారు. నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 215 మంది చిక్కుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిపారు. అక్కడి తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడుతూ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. టోటల్ గా ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we'll give you feedback, nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం. విధానం లేదు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నంబర్ 1. నంబర్ 2, we are there అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే, సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. we will come back to you in 2 hours. Every 2 hours we will touch base with you. Okay. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. ఉంటానమ్మా. జై హింద్. Thank you, sir. Thank you. రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులు అందటం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం రెండూ లేవని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన ప్రజల కోసం జరగటం లేదని తెలిపారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ధైర్యంగా మాట్లాడే అవకాశమే లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్గా
కనీస బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నాం, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ నెల 22 నుంచి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ ఈవో సీనా నాయక్ తో పాటు ఇతర అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందను కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి వేద పండితులు, అర్చకులు సిఎస్ విజయానంద్ కు వేద ఆశీస్సులు అందించారు. టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, స్వామివారికి, స్వామివారి భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు తన కృతజ్ఞతలు తెలిపారు. 2017 నుంచి 3 ఏళ్ల పాటు ఈవోగా సేవ చేసే అవకాశం లభించిందని, 5 ఏళ్ల అనంతరం మళ్లీ ఈవోగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులతోనే రెండవసారి ఈవోగా అవకాశం వచ్చిందని, నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి
స్వామివారు మీకు టీటీడీగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. ప్రజల ఆరోగ్యం వైద్యుల చేతుల్లోనే ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన బ్యాచ్లకు కలిపి 2 స్నాతకోత్సవాలు సంయుక్తంగా నిర్వహించబడ్డాయి. ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27-28వ స్నాతకోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నిర్వహించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పథకాలు, ధృవీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఢిల్లీకి చెందిన నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ఓపీ యాదవ్ కు ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్ ను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వైద్య విజ్ఞానంలో పెరుగుతున్న సాంకేతికతకు అనుకూలంగా మెళకువలను పెంచుకోవాలని సూచించారు. వైద్య రంగంలో రాష్ట్రం మంచి పురోగతిని సాధించిందన్నారు. I am delighted to know that the university is conducting quarterly PG continuing medical education programs in all affiliated PG medical colleges to enable the students and teaching faculty to update their knowledge from time to time, for which a financial assistance of rupees 25,000 per program is being provided. It is interesting to note that APMC issues 2 credit hours for each CMI. I am also informed that university has started 2 new courses in clinical psychology, that is MPhil and PDCP, with 6 seats each. One new medical college has been functional in the remote tribal area of Paderu in Visakhapatnam district, in addition to 34 existing medical colleges in the state. Action has also been taken to fill vacancies in various categories of medical and health department over the period. Postgraduate medical courses in the specialties of anesthesiology and radiation oncology have been functional at Homi Baba Cancer Hospital and Research Center, Visakhapatnam. My dear students, I would like to congratulate the students who are receiving their medals today under various categories for their excellent performance, and the students who are receiving their graduate and postgraduate degrees, and the research scholars who are receiving their PhD, super specialty and post-graduation degrees. As you all are aware, in a profession that deals with well-being of humans, people have expectations of services of highest order from you, untainted by any tinge of corruption or incompetence. You have entered a field in which you cannot remain contented with your achievements,